హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్మియా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో ఈ బ్యూటిఫుల్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో దానికోసం నేను లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి లెంత్ వైజ్ ఒక ఫోల్డ్ చేసి దాన్ని డబుల్ ఫోల్డ్ చేశాను. కింద కొంచెం స్లాంటింగ్గా ఇలా మార్కింగ్ చేసుకుని బ్లౌజ్ లెంత్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకోవాలి. సో నేను ఇది 4 years పాపకి చేస్తున్నాను. 14 inches మార్కింగ్ వేసాను. అండ్ షోల్డర్ 5 inches. షోల్డర్ యాక్చువల్లీ 10 inches. షోల్డర్లో హాఫ్ మార్కింగ్ చేస్తాం కాబట్టి 5 inches. సేమ్ ఇంతే ఆర్మ్ హోల్ లెంత్ మార్క్ చేస్తాము, అది కూడా 5 inches. ఆ పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. హారిజాంటల్గా వర్టికల్గా ఆ పాయింట్ని ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ 1 inch లోపలికి ఒక పాయింట్ మార్క్ చేసి ఆర్మ్ హోల్ దగ్గర దాన్ని ఆ పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ వేస్తున్నాను. 6.5 inches అంటే 26 inches చెస్ట్ మార్కింగ్ యాక్చువల్లీ. సో దాంట్లో 4th part. సో వేస్ట్ హిప్ మార్కింగ్ కూడా చేసి కటింగ్ చేసేయాలి. మార్జిన్ కోసం నేను 2 inches ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ మార్కింగ్ చూద్దాం. అది అవుటర్ ఆర్మ్ హోల్. ఇన్సైడ్ ఒక లైన్ తీసుకున్నాం కదా, అది ఇన్నర్ ఆర్మ్ హోల్. నెక్ విడ్త్ 2.5 inches తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చి 4 inches. సో షోల్డర్ దగ్గర ఒక 1/4 inch ఇలా స్లాంటింగ్గా డ్రా చేసుకోవాలి. మార్జిన్ కోసం 1.5 inch to 2 inches తీసుకోవచ్చు. సో మార్క్ చేసిందంతా ఫస్ట్ మనము అవుట్ సైడ్ బ్యాక్ సైడ్ది కటింగ్ చేసేయాలి. బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్. సో ఇలా ఫస్ట్ బ్యాక్ సైడ్ కటింగ్ చేయాలి. దెన్ ఇందులో నుంచి ఒక పార్ట్ తీసేయాలి. బ్యాక్ సైడ్కి మార్కింగ్ వేస్తున్నాను. వేసుకుని బ్యాక్ పార్ట్ తీసేసాను. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ని షేప్ చేయాలి. ఇది ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కాబట్టి డిజైన్ ఎలా కావాలంటే అలా మార్కింగ్ వేసుకోవాలి. నేను కంప్లీట్ ఓపెన్ ఒక ఓవెల్ షేప్లో ఓపెన్ పెట్టేస్తున్నాను కంప్లీట్గా. సో ఇలా మార్కింగ్ వేసుకున్నాక కట్ చేస్తాను.
సో ఇలా 2 పార్ట్స్ ఉంటాయి. సో థిక్నెస్ కోసం నేను ఇక్కడ క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను, క్యాన్వాస్ పేపర్. కట్ చేసిన బ్లౌజ్ పార్ట్ని ఒక పార్ట్ని ఇలా ప్లేస్ చేసి, క్యాన్వాస్ పేపర్ 2 లేయర్స్ ఉంది కింద, ఎగ్జాక్ట్లీ మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేయాలి. సో ఒక 1 ఇంచ్ విడ్త్లో మొత్తం ఓవరాల్గా కట్ చేయాలి ఈ క్యాన్వాస్ పేపర్ని. కట్ చేశాక దీన్ని మనం ఆ లైనింగ్ క్లాత్కి స్టిక్ చేస్తాము. సో ఇలా అయర్న్ చేసుకోవాలి. లైనింగ్ వేరే క్లాత్ మీద, ఒక సపరేట్ క్లాత్ మీద అయర్న్ చేసుకుని అవుట్లైన్ కట్ చేయాలి. ఇలా ఒక 1/4 ఇంచ్ క్లాత్ వదిలి కట్ చేయాలి, అది మనం లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి. నెక్ దగ్గర మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేయాలి యాజ్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఇది చుట్టూ అవుట్లైన్ కొంచెం ఫ్యాబ్రిక్ అది వదిలాం కదా 1/4, దాన్ని ఇన్సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. కార్నర్స్ దగ్గర జస్ట్ ఒక స్లిట్ ఇచ్చాను నేను, ఒక కట్. కట్ ఇవ్వకపోతే ఫ్యాబ్రిక్ మనకి ఇలా లోపలికి ఫోల్డ్ చేయడానికి అవ్వదు కార్నర్స్ దగ్గర.
నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేస్తున్నాను, అంటే ఒక అవుట్లైన్ ఇచ్చేస్తున్నాను కంప్లీట్గా. దాని తర్వాత మనం రెడీ చేసుకున్న క్యాన్వాస్ ప్యాటర్న్ని దీని మీద పెట్టి స్టిచ్ చేస్తాము. జస్ట్ ఒక అవుట్లైన్ ఇస్తున్నాను కంప్లీట్గా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద పెట్టి. సో ఇలా లైనింగ్ క్లాత్ జాయిన్ చేశాక ఇలా ఉంటుంది. దీని మీద ఇప్పుడు రెడీ చేసిన క్యాన్వాస్ పేపర్స్ పెట్టి బ్యాక్ మొత్తం డిజైన్ చేస్తాను. సో ఇలా ప్లేస్ చేసి క్యాన్వాస్ పేపర్ ఒక అవుట్లైన్ స్టిచ్ వేసుకోవాలి. సో సేమ్ వేలో అటు సైడ్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా లైనింగ్ క్యాన్వాస్ క్లాత్ పెట్టి స్టిచ్ చేయాలి. సో ఇలా రెడీ చేసుకున్న క్యాన్వాస్ జాయిన్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి ఇలా కట్స్ ఇస్తున్నాను. స్మాల్ కట్స్ ఇచ్చేసి దీన్ని కంప్లీట్లీ రివర్స్ సైడ్కి ఫోల్డ్ చేసేస్తాము. ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ చేస్తాము. సో ఇది కంప్లీట్లీ కర్వ్ కాబట్టి ఖచ్చితంగా ఇలా కట్స్ ఇచ్చేసి వెనక్కి తిప్పాలి. ఇప్పుడు దీన్ని కంప్లీట్లీ బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తున్నాను. సో ఇలా టర్న్ చేసుకున్న బ్యాక్ ఫ్యాబ్రిక్ని
బ్యాక్ పార్ట్స్ని టాప్ స్టిచ్ చేస్తున్నాను. 1/4 ఇంచ్ వదిలేసి టాప్ స్టిచ్ చేస్తున్నాను. అంటే 1/4 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా టాప్ స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ లైన్ మీద ఇంకొక టాప్ స్టిచ్ చేసి డోరీస్ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా డోరీ ప్లేస్ చేసి నెక్ లైన్ మీద టాప్ స్టిచ్ కంటిన్యూ చేయాలి. పైన కింద రెండు సైడ్స్ డోరీస్ యూస్ చేస్తున్నాను. సో సేమ్ వే ఇంకొక సైడ్ కూడా రెడీ చేసుకోవాలి. సో ఇలా రెడీ అయిన డోరీస్కి మనం టాజిల్స్ అటాచ్ చేద్దాం. ఫ్యాబ్రిక్ టాజిల్స్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. దానికోసం నేను స్క్వేర్ పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నాను. 5x5 ఇంచెస్ స్క్వేర్ పీసెస్ రెడీ చేసి పెట్టుకున్నాను. స్క్వేర్ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్, ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దాన్ని టాజిల్కి డోరీకి ఇలా పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి క్లియర్గా చూపిస్తాను. ఇలా స్క్వేర్ పీస్ని హాఫ్కి ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసి దాన్ని ఇలా రివర్స్లో డోరీకి రివర్స్లో ఇలా ప్లేస్ చేసి స్టిచ్ చేయాలి. అంటే ఓపెనింగ్ సైడ్ పైకి ఉండాలి, డోరీ సైడ్కి. ఓపెన్ చేసిన తర్వాత అవి కిందికి వస్తాయి ఆ టాజిల్స్. త్రీ టాజిల్స్ అటాచ్ చేస్తున్నాను ఒక్కొక్క డోరీకి.
సో ఇలా స్టిచ్ చేసిన టాజిల్స్ని ఇలా రివర్స్ తీయాలి. సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. రిమైనింగ్ అంతా ఇంకా షోల్డర్ జాయిన్ చేసి ఆర్మ్ హోల్స్ అంతా ఫినిషింగ్ ఇచ్చేస్తే మన బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకొని ఐ హోప్ ఈ మోడల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫర్దర్ వీడియోస్లో ఇంకా మంచి మంచి మోడల్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.